అందరికీ నమస్కారం. నేను మీ పరసవేది. ముందుగా అందరికీ శ్రీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనందరిపైన ఉండాలని, ఆ తల్లి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వరలక్ష్మి వ్రతం అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది పూజా ఏర్పాట్లు. పూజ రోజు ఎలాంటి హడావడి లేకుండా ప్రతి చిన్న వస్తువును ఎలా సిద్ధం చేసుకోవాలి? అసలు వరలక్ష్మి వ్రతానికి ఏమేమి సామాగ్రి కావాలి? అమ్మవారి కలశ స్థాపనకు వాయనానికి ఏ వస్తువులు తప్పనిసరిగా ఉండాలి అని ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో స్పష్టంగా వివరంగా చూసేద్దాం. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పూజా సామాగ్రి లిస్ట్ మొత్తం ఒకే చోట తెలుసుకోవాలన్నా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో ముందుకు వెళ్లే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా చిత్రపటాన్ని మా ఇంట్లో ఉన్న చిత్రపటాన్ని నేనేమి కొత్తది తీసుకోలేదు. అమ్మవారి లక్ష్మీదేవి చిత్రపటాన్ని గ్రీన్ సారీతో ఉన్నది, ఇరువైపులా ఏనుగులతో ఉన్నది తీసుకోండి. తర్వాత పూజా సామాను మొత్తం మీ దగ్గర ఏదైతే ఉంటుందో వెండిది, రాగిది అన్నీ ముందు రోజే శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకోండి. తర్వాత రోజు ఏమీ హడావడి లేకుండా మనం ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే పూజ మనశ్శాంతిగా అమ్మవారి ముందు కూర్చొని మనశ్శాంతిగా పూజ చేసుకోవచ్చు. ఇది చిన్నది లక్ష్మీదేవి మనం కలసం ముందు పెట్టుకోవటానికి కానీ, వేరే చిన్న ప్లేట్లో పెట్టుకొని అభిషేకం చేసుకోవటానికి కానీ తీసుకున్నాము. అమ్మవారి ప్రతిమ కలసంకి మనం ఏర్పాటు చేస్తాం కదా, ఇది అమ్మవారికి గణేష్కి వస్త్రం సమర్పించినప్పుడు ఇది వేస్తామన్నమాట. నేను ముందుగానే తీసుకొని అన్నీ పెట్టుకొని ఉన్నాను. ఇకపోతే అగరబత్తులు, తర్వాత మంటపం మీద మనం డైరెక్ట్గా పీట మీద పసుపు రాసి ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసినప్పుడు దీన్ని వేసి దీనిపైన బియ్యం పెట్టి దాని మీద కలసం పెట్టండి. అమ్మవారికి చిటిగాజులు మాల వేయడానికి ఆకుపచ్చవి తీసుకున్నాము. చిటిగాజులు ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను, మీకు వీలైతే మీరు కూడా తీసుకోండి. ఇవి లక్ష్మీదేవి అమ్మవారికి పెట్టేవి. తామర గింజలు, విష్ణు చక్రాలు, పగడాలు అమ్మవారికి ఇవన్నీ గవ్వలు ఇవన్నీ తీసుకున్నాము. ఖర్జూరం కూడా ఎండు ఖర్జూరం వాయినంలో ఇవ్వడానికి రెడీ చేసుకోవాలి. ఇవి హారతి ఇవ్వడానికి కర్పూర బిళ్ళలు. శనగలు కూడా వాయినానికి ఇవ్వడానికి ముందుగా పెట్టుకోండి. కుంకుమ కూడా రెడీగా తీసుకొని పెట్టుకున్నాము. కుంకుమ, గంధము, పసుపు, కొబ్బరికాయలు, ఒక్కలు, సాంబ్రాణి, ధూపం వేయడానికి గుగ్గిలం, సాంబ్రాణి అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఇకపోతే ఇవి ఒత్తులు అన్నమాట. ఫ్లవర్స్ కూడా మేము ముందు రోజే తీసుకున్నాము. ఆ రోజు చాలా ఖరీదు ఉంటాయి. మొక్కలు, పసుపు కొమ్ములు, ఫ్రూట్స్ అన్ని రకాలు తీసుకోవాలి. ప్రజెంట్ ఇవైతే నా దగ్గర ఉన్నాయి, మిగతావి తీసుకోవాలి. ఇవి బెల్లం అన్నమాట. చలిమిడి చేయడానికి వడపప్పుకి పెసరపప్పు కూడా తీసుకోవాలి. ఇది వరిపిండి చలిమిడి కోసం, పీట మీద ముగ్గు వేయడం కోసం తీసుకోండి. కొబ్బరికాయలు ఒకటి కలసానికి, ఒకటి అమ్మవారికి కొట్టడానికి 2 తీసుకున్నాము. ఇవి కలసం చెంబులు, అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి నీటికి ఒక 2 కలసానికి తీసుకున్నాం. ఇది ఉద్ధరణి. మనం కలసంలో పెట్టిన నీళ్ళు కానీ, పక్కన నైవేద్యం పెట్టిన వాటర్ కానీ వాడకూడదు. మీరు చెయ్యి కడుక్కోవడానికి మంత్రాలు చదివినప్పుడు, ఆచమన చెప్పేటప్పుడు ఇవి తీసుకోండి. 2 ప్రమిదలు. ఇవి వెండి సామాను. నైవేద్యం పెట్టడానికి, దీపారాధన చేయడానికి అన్నీ నేను ముందు రోజే రెడీగా పెట్టుకొని ఉన్నాను అనమాట. ఈ వెండి సామాను క్లీన్ చేసుకోవడానికి రూపేరి వాడాము మేము. అదైతే చాలా మనకి ఈజీగా క్లీన్ అవుతుంది. చాలా తెల్లగా కూడా వచ్చాయి. ఇది అమ్మవారి విగ్రహం మొత్తగా నల్లగా అయిపోయింది. దాన్ని చాలా వరకు మొత్తం మరకలన్నీ పోయి. ఇది వినాయకుడు. ఇది కూడా బాగానే వచ్చింది. రూపేరి వాడాను. మీకు వీలైతే తీసుకోండి. పూజా సామాగ్రి ఉన్న చోట కానీ, కిరాణా స్టోర్లో కానీ దొరుకుతుంది. ఇకపోతే అమ్మవారికి ముత్తైదువులకు గాజులు 2 డజన్లు తీసుకున్నాము. అమ్మవారికి చీర, రవికేతో పాటు గాజులు వాయినం ఇస్తాము. తాంబూలం కూడా ఇచ్చి అమ్మవారి ఆవాహన చేసినప్పుడు దాని పక్కనే సమర్పించాలి. అమ్మవారికి ఆకుపచ్చవి కానీ, రెడ్‌వి కానీ తీసుకోండి. నేను ఆకుపచ్చవి, పింక్‌వి 2 డజన్లు తీసుకున్నాము. ఇకపోతే రవికెలు అంటే జాకెట్ ముక్కలు అమ్మవారికి కలసం మీద పెట్టడానికి, అమ్మవారికి చీరతో పాటు చీరలో వచ్చిన జాకెట్‌ని కట్ చేయకూడదు. చీరతో పాటు వేరే బ్లౌజ్ పెట్టాలి. కలసంకి ఒకటి ముత్తైదువులు ఇవ్వడానికి తీసుకున్నాము. ఇది అమ్మవారికి వాయనం ఇవ్వడానికి చీర. ఇవన్నీ నేను ముందు రోజు రెడీ చేసుకున్నాను. ఈ సామాను అంతా నీట్‌గా కడిగి
ముందు రోజే ఏ హడావిడి లేకుండా అన్నీ నీట్‌గా పెట్టుకుంటే, ఆ రోజు నైవేద్యం అన్నీ రెడీ చేసుకోవాలి కదా! ముందు రోజే పీఠాన్ని మీరు రెడీ చేయొద్దు. అమ్మవారి ఏదైనా తర్వాత రోజు వరలక్ష్మి వ్రతం రోజు స్నానం చేసి శుద్ధిగా ఆ రోజే పీట ఏర్పాటు కానీ, కలశం ఏర్పాటు కానీ, పూజా మందిరం ఏర్పాటు కానీ, నైవేద్యాలు కానీ ఆ రోజే ప్రారంభించండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.